హిందూ మతం అని ఈరోజు చెప్తున్నాడు. మతము రిలీజియను ట్రాన్స్లేటబుల్, ఇంటర్చేంజబుల్ ట్రాన్స్లేటబుల్ వర్డ్స్ కావు. మతం ఈజ్ ఒపీనియన్, అభిప్రాయం అనేటటువంటి అర్థం మీద వస్తుంది. రిలీజియన్ ఈజ్ అ రిజిడ్ డిక్టమ్ టెంప్లెట్ ఉన్నటువంటిది. సో దే బోత్ ఆర్ నాట్ ఇంటరాపరబుల్ వర్డ్స్ కాదు ప్రధానంగా. సో ఐ హావ్ ఎన్ అబ్జెక్షన్ ఆన్ యూజింగ్ మతము రిలీజియన్ ఒకదాని ప్లేస్ లో ఒకటి వాడడం మీద నాకు అభ్యంతరం ఉంది ప్రధానంగా. సో హిందూ మతము క్రిస్టియన్ రిలీజియన్ ఒకటి కాదు. సో భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధము, జైనము, సో కాబట్టి మతము రిలీజియన్ అనేది ఇంటరాపరబుల్, ఒకదాని ప్లేస్ లో ఒకటి వాడేటటువంటి పదాలు కాదు ప్రధానమైనది. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్ట్. ప్రతి ఒక్కరు మాట్లాడేది ప్రతి మతము గానీ ప్రతి రిలీజియన్ అన్నప్పుడు మాట్లాడేది లైఫ్. సార్ రిలీజియన్ అనేది కూడా తెలుగులోనే ఉందని అంటారా? మతము వేరు, రిలీజియన్ అనేది తెలుగు తెలుగు మాట, తెలుగు పదం కాదండి. రిలీజియన్ ఇస్ అ టెక్నికల్ వర్డ్, మతము ఇస్ అ టెక్నికల్ వర్డ్. ఓకే, దే ఆర్ నాట్ ట్రాన్స్లేటబుల్. ఓకే, ఫర్ లేమన్ అండర్స్టాండింగ్, మతం మతమే. ఫర్ లేమన్ అండర్స్టాండింగ్ రిలీజియన్ ని తెలుగులో ఏమని పిలవాలి? రిలీజియన్ పదమే లేదు కదండి. భారతీయ భాష ఒక పదం పుట్టేది నీ మనసులో ఉన్నటువంటి ఒక భావనను పదం కింద మారుతుంది. రిలీజియన్ అనేటటువంటి రిజిడ్ ఫిక్స్డ్ ఇట్లాగే ఉండాలి టెంప్లేట్ అంటే అనేటటువంటి భావననే భారతదేశ ఉపకరణంలో లేనప్పుడు దానికి పదం ఉండదు. ఇప్పుడు సోల్ ఈజ్ నాట్ లేదు. ఇప్పుడు క్రైస్తవులు కూడా మతం అంటారు, మార్గం అంటారు. బట్ కాన్స్టిట్యూషన్ ఏమంటుంది? కన్సిడర్డ్ యాజ్ రిలీజన్. అందుకని మనం రిలీజన్ పదం వాడతాము. హిందూ మతంకి డిఫైన్ చేస్తే ఎట్లా డిఫైన్ చేయాలా? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కూడా చేతులెత్తేసింది. ఈ ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టే హిందూ మతాన్ని మత రిలీజియన్ కాదు అని చెప్పింది. మీరందరూ దాన్ని చాలా టెక్నికల్ గా తెలివిగా దాన్ని వాడుకుంటారు. హిందూ మతం అనేది లేదంటానని చెప్పి. హిందూ మతం లేదనట్లేదండి. హిందూ మతం అనేది ఏక మతం కాదని చెప్తున్నాం. అందులో పలు రకాల మతాలు కలిసి ఒక మతం కింద కన్సిడర్ చేశారని చెప్తున్నాం.